హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మో కిచెన్. వచ్చేసి ఫ్రెండ్స్, క్యారెట్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు క్యారెట్ 4 చక్కగా తురుముకోవాలి ఫ్రెండ్స్. అలాగే 1 కప్పున్నర షుగర్, అలాగే 2 కప్పులు పాలు, అలాగే జీడిపప్పు, కిస్మిస్ ఫ్రెండ్స్, అలాగే 2 స్పూన్ల నెయ్యి. అలాగే నెయ్యి వేసేసుకున్నాక కొంచెం స్టవ్ వెలిగించి ఈ ఛానల్ ముందుగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి 2 స్పూన్లు నెయ్యి వేసుకొని చక్కగా జీడిపప్పు, కిస్మిస్ దోరగా వేయించుకోవాలి చక్కగా నేతిలోనే. ఇప్పుడు ఏం చేసుకున్నాక ఫ్రెండ్స్, అది వాటిని తీసేసుకొని చక్కగా ఎగిపోయినాయి చూస్తున్నారు కదా, ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు తీసేసుకుని అదే కళాయిలో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. చక్కగా వేసుకున్నాక క్యారెట్ తురుముని నెయ్యి హీట్ ఎక్కాక క్యారెట్ తురుముని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. దానికి 5 మినిట్స్ టైం పట్టుద్ది కాబట్టి లో సిమ్లోనే పెట్టుకోవాలి, ఎందుకంటే కొంచెం మాడిపోతాయి కాబట్టి. ఇప్పుడు చక్కగా క్యారెట్ని తురుముని పచ్చివాసన కరకరలాడుతూ ఉన్నదంతా పచ్చివాసన అంతా పోవాలి కాబట్టి మీకు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా మూత పెట్టుకొని చక్కగా 5 మినిట్స్ లో సిమ్లోనే పెట్టుకోవాలి. క్యారెట్ తినడం వల్ల హెల్త్కి చాలా 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 మంచిది. ఎందుకంటే క్యారెట్ వల్ల ఉపయోగాలు, బ్లడ్ రిడక్షన్ చాలా ఉపయోగపడుతుంది, బ్లడ్ పెంచుద్ది, అలాగే కంటికి చాలా మంచిది. చక్కగా ఇవి క్యారెట్ ఆరోగ్యాన్ని బాగా ఇస్తుంది. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే క్యారెట్ ఉత్తుగా తినడానికి ఇష్టపడిన వాళ్ళు ఉంటే కనుక ఇలా స్వీట్ రకంగా ఎన్నో రకాలుగా చేసి చక్కగా ఇవ్వచ్చు. క్యారెట్ హల్వాని కొంచెం ఉండలుగా చేసి రౌండ్గా లడ్డూలాగా చుట్టుకొని ఇవ్వచ్చు కూడా. దీంట్లో చాలా రకాల ఐటమ్స్ చాలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇప్పుడు చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు కప్పు పాలు, మిల్క్ను 2 కప్పులు పాలు, మిల్క్ చక్కగా పోసుకోవాలి. ఎందుకంటే పచ్చివాసన పోయింది కాబట్టి కాచుకున్న పాలని 2 కప్పులు పోసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే అలా చేస్తున్నా. మీరు కూడా తగినంత రుచికి సరిపోయినంత పాలు కూడా పోసుకోండి. పాల వాసన కూడా కొంచెం లైట్గా, అంటే కాచిన పాలు ఎందుకు అంటున్నానంటే పాల వాసన అనేది రాకుండా ఉంటుంది. చక్కగా చూస్తున్నారు కదా, మెత్తగా దగ్గరికంటూ అయిపోవాలి. అలాగో ఒక 5 మినిట్స్ కుకింగ్ చేస్తూ లైట్గా మూత పెట్టుకొని అలా ఓపెన్ చేయకుండా అలా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం అడుగంటుద్ది కాబట్టి. ఇప్పుడు అయినాక 2 కప్పులు షుగర్ తీసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఫుడ్ కలరు ఎల్లో కలర్ వేస్తున్నాను. రెడ్ మా ఇంట్లో అయిపోయింది కాబట్టి నేను ఫుడ్ కలర్ ఎల్లో కలర్ ఉంది ఫ్రెండ్స్. మీకు ఇష్టం ఏ రంగులో చేసుకుంటే మీ పిల్లలు బాగా ఇష్టపడతారో ట్రై చేయండి. అలాగే 2 కప్పులు షుగరు నేను తీపి ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే తక్కువ వేసుకోండి ఫ్రెండ్స్. నేను షుగర్ ఎక్కువగా తీపి కావాలనుకున్న వాళ్ళకి షుగర్ ఎక్కువగా వేసుకోండి. చక్కగా దాన్ని లేత పాకం కిందనే రావాలి ఫ్రెండ్స్. అంతే తప్ప ముదురు పాకం వస్తే హల్వా అనేది కొంచెం గట్టిపడిపోయి ఏదోలా ఉంటుంది. అందుకని చూస్తున్నారు కదా, చక్కగా అయిపోతుంది. మీకు అలా పాకాన్ని తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. అంతే, లో సిమ్లోనే పెట్టుకోవాలి. కొంచెం మంటలో పెట్టుకున్న మాడిపోతూ ఉండి తిక్క పాకంలాగా వస్తుంది. అందుకని ఇప్పుడు కొంచెం నేను తగినంత కొంచెం సప్పగా ఉంటుంది కాబట్టి క్యారెట్ కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుంటున్నా ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. సాల్ట్ వేసుకున్నాక దాని తర్వాత కొంచెం నేను ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటున్నా. ఎందుకంటే ఉప్పు ఎందుకు వేసానంటే అంటే క్యారెట్లో ఉన్న సప్పదనం అంతా పోతుంది, కొంచెం రుచిగా అనిపిస్తుంది కాబట్టి నేను ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నా ఫ్రెండ్స్. చూస్తున్నారా, వెరైటీగా అయిన క్యారెట్ హల్వా రెడీ. మీకు ఎంతో ఇష్టమైన క్యారెట్ హల్వా. ఇప్పుడు వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్ను కూడా వేసేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.